జై శ్రీరామ్. శతకోటి విస్తృతమైనటువంటి రామాయణంలో ఒక చిన్న కథ. రాముడు రావణాసురుణ్ణి వధ చేసి పట్టాభిషిక్తుడై తన యావత్తు బంధుమిత్ర పరివారాన్ని, అటు వానరరాజు అయినటువంటి సుగ్రీవ గణాన్ని, విభీషణ పరివారాన్ని, కోసల దేశంలో ఉన్నటువంటి వారిని, అలాగే తనకు సహాయపడినటువంటి అందరినీ పిలిపించాడట. సింహాసనం ఎక్కబోతున్నాడు రాముడు. అనుకోకుండా తన చేతిలో ఉన్నటువంటి ఉంగరం చేయి జారి నేల మీద కింద పడింది. పడగా అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న రంధ్రం, ఆ రంధ్రంలోకి ఈ ఉంగరం లోపలికి దూరిపోయింది. అందరూ చూస్తున్నాడు ఆశ్చర్యంగా. అయ్యో, ఉంగరం లోపలికి వెళ్ళిపోయిందే, అది రామముద్ర, రాజముద్ర, మరి ఇది ఎలాగా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు తీయాలి, ఏం చేయాలి? ఎవరు ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి, అంత వేగంగా లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే రాముడికి నమ్మిన బంటైనటువంటి హనుమంతుడు రాముడి వైపు చూడసాగాడు. రాముడు కూడా వెంటనే అది తీయమని ఆదేశించినట్టుగా కనుసౌజ్ఞలతో మాట్లాడుకున్నారట. కానీ చిన్న రంధ్రం, దాంట్లో చూస్తున్నాడు హనుమ, కనిపించలేదు. వేలుబెట్టి గెలికాడు, దొరకలేదు. సరే, వెంటనే ఏదైనా సరే దాన్ని సాధించాలి అన్నటువంటి ఆలోచనతో ఆ రంధ్రం ఎంత ఉందో ఆ రంధ్రంలో దూరే విధంగా తను కూడా అత్యంత చిన్నదైన రూపాన్ని తీసుకున్నాడు. హనుమ ఏమైనా చేయగలడు. అతి విశాలమైనటువంటి పెద్ద రూపాన్ని తీసుకుంటాడు, అతి చిన్నదైనటువంటి రూపాన్ని తీసుకొని ఆ కన్నంలోకి, రంధ్రంలోకి దూరసాగాడు. అప్పటికే ఆ ఉంగరం అతివేగంగా పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. దాని వెంటబడినటువంటి హనుమ చివరికి అతి చిన్న సూక్ష్మ రూపంగా ఆ ఉంగరం వెతకటానికి పాతాళానికి వెళ్ళగా, అక్కడ ఉన్నటువంటి కొందరు పాతాళ కన్యకలు ఈ వచ్చినటువంటి చిన్న అతి సూక్ష్మ రూపమైనటువంటి హనుమను చూచి ఇదేదో ముచ్చటగా ఉందే అని అనుకొని ఒక పళ్ళెంలో కూర్చుండబెట్టి పాతాళరాజు దగ్గరికి తీసుకెళ్లారట. పాతాళరాజు చూశాడు, ఆనందం వేసింది. చిన్న రూపం, అతి తమాషగా ఉంది. సరే, ఎవరు నీవు, ఎందుకు వచ్చావు అని అడగ్గా పాతాళరాజు హనుమంటాడు, నేను రామదూతను. రాముడి ఉంగరం నేలకు పడిపోగా పాతాళానికి వచ్చింది, దాన్ని వెతుకుతూ మీ చెంతకు వచ్చాను అని అనగా, అప్పుడు పాతాళ రాజా తన పక్కనే ఉన్నటువంటి పెద్ద పళ్ళెం నిండా ఉన్న కొన్ని ఉంగరాలు వేల సంఖ్యలో ఉన్నాయట. ఆ ఉంగరాలతో కూడిన పళ్ళాన్ని తీసుకుని హనుమకి ఇచ్చాడు. దీంట్లో నీవు రామ ఉంగరం ఏది ఉంటే దాన్ని వెతుకుని తీసుకెళ్ళు అన్నట్టు వెతకసాగాడు. అన్నీ ఒకేలాగా, ఒకే మాదిరిగా ఉన్నా ఏది రామ ఉంగరం అని హనుమకు దొరకలేదట. చివరికి హనుమ అడుగుతాడట, ఇది రామ ఉంగరం ఏదయ్యా అని అంటే, అప్పుడు పాతాళరాజు అన్నట, ప్రతిసారి రాముడు తన రామావతారాన్ని సమాప్తి చేసి ఆ మూల రామరూపానికి, నారాయణ రూపానికి వెళ్ళేటప్పుడు ఈ రకంగా ప్రతిసారి ఉంగరం జార వదలడం, అది పాతాళానికి రావడం, నేను అన్నీ ఒకే చోట పోగేసి పెట్టడం, ఇదిగో ఇవన్నీ కూడా ఇన్ని ఉంగరాలు, ఇన్నిసార్లు రాముడు భూలోకానికి వచ్చాడు అని చెప్పగా, దీంట్లో నీదైన ఉంగరం ఏది ఉంటే అది తీసుకెళ్ళు అని చెబితే, అప్పుడు వెతకటం మొదలుపెట్టినా కూడా ఆ రాముడి ఉంగరం దొరకగా, అంటే రాముడు ఈ లోకాన్ని వదిలి ఉత్తమమైనటువంటి ఆ వైకుంఠానికి వెళ్ళటానికి ఇదొక సాంకేతికంగా చెబుతారు. ఈ రకంగా ఎన్నో సందర్భాల్లో, ఎన్నో రామాయణాల్లో ఇలాంటి విచిత్రమైనటువంటి కథలు మనం వింటూ ఉంటాం. అలాగా శతకోటి విస్తృతమైనటువంటి రామాయణంలో ఇదొక కథ. అంటే రాముడు ఎన్ని మార్లు భూలోకానికి వచ్చి ఉన్నాడు అని చెప్పటానికే తప్ప హనుమ ఉంగరం పట్టలేడని, రాముడి ఉంగరం దొరకదని
దాన్ని కనిపెట్టలేడని అని మాత్రం సర్వథా కాదు. ఈ కథతో మనం తెలుసుకోవాల్సింది, ఇన్ని వేల సంవత్సరాల నుండి యుగాలు దొర్లుతూనే ఉన్నాయి. ప్రతిసారి రామావతారం జరుగుతుంది, భక్తులను అనుగ్రహం చేస్తాడు. అలాంటి రామచంద్ర ప్రభువుకి మనం శిరస్వరించి నమస్కారం చేద్దాం. జై శ్రీరామ్.